కర్నూలులో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా 104 ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగుల పట్ల యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తుందని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గించిన వేతనాలను వెంటనే పెంచాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవ్లను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులపై భవ్య యాజమాన్యం చేస్తున్న వేధింపులను, అక్రమ తొలగింపులను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ 104 సేవలకి ఎంతో మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు యాంటీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వీళ్ళకంటే మెరుగైన జాబ్స్ కానీ ఉద్యోగాలు కానీ ఎంతో భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ భవ్య ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎలాంటి సేవలు వాళ్ళకి జీతాలు కూడా ఆటగాడికి ఇచ్చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మన దగ్గర 104 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకున్నా. మీకు భవ్య వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మీకు ఎంత శాలరీ కేటాయిస్తున్నారు, మీకు గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? గవర్నమెంట్ ఆర్ఎఫ్పి నిబంధనల ప్రకారం డిఈఓలకు 15,000 రూపాయలని చెప్పడం ఆర్ఎఫ్పిలో పొందుపరిచారు. డ్రైవర్లకు 16,000, 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 21,000, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 26,000 రూపాయలని వాళ్ళు ఆర్ఎఫ్పిలో పొందుపరిచారు. కానీ మేము ప్రధానంగా డిమాండ్ చేసి డిఈఓలకి కనీసం డిఈఓ నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే డిఈఓ వర్క్ కాదని అదనంగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఫార్మాసిస్ట్ వర్క్ కూడా చేస్తా ఉన్నారు. ఒక మెడికల్ సంబంధించిన రికార్డ్స్ కానీ ఇవన్నీ డిఓలకు ఎలాగ తెలుస్తాయి? డిఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేయాల్సిన, ఫార్మసిస్ట్ చేయాల్సిన వర్క్ ని డేటా ఆపరేటర్ తో చేయిస్తా ఉన్నారు. అది కూడా విత్ ఎటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షణ కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు శిక్షణ ఇస్తే కదా తెలిసేది ఎలా చేయాలి ఏం కథ అనేది. భవ్య కంపెనీ వచ్చి ఇంతవరకు 7 నెలలు అయింది. 7 నెలలు పూర్తయింది. ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, అలాగే పే స్లిప్ లేదు. మాకు ఎంత జీతం పడుతుంది ఏమి కథ అని అడగడానికి కూడా ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అదేం పాలసీ? మీకు గవర్నమెంట్ జీతం ఎంత కేటాయించింది? భవ్య వాళ్ళు ఎంత ఇస్తున్నారు మీకు చేతికి? మాకి గతంలో 17,000 రూపాయలు డిఓలకు వచ్చేది, డ్రైవర్లకు వచ్చేది. 16,000 రూపాయలు డిఓలకు వచ్చేది. అంటే అరవిందో కంపెనీ 15% ఇంక్రిమెంట్ చేసింది. అదే జీతం కొనసాగిస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగే సీనియర్ డ్రైవర్లకి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 27,500 రూపాయలు, అలాగే 5 years దాటిన డ్రైవర్లకి 22,000 రూపాయలు వచ్చేది. కానీ ఈ యాజమాన్యం భవ్య కంపెనీ వచ్చిన తర్వాత అటువంటి పెంచిన జీతాన్ని తగ్గించి గతంలో ఆర్ఎఫ్లో ఏదుందో 26,000 రూపాయలు, 10 సంవత్సరాల వాళ్ళకి 26,000 రూపాయలు, 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 21,000, 0 నుంచి 5 years వాళ్ళకి 16,000 రూపాయల జీతమే మేము ఇస్తామని చెప్పారు, చేస్తున్నారు. కానీ అది ఎటువంటిది రాతపూర్వకంగా మాకు ఇంతవరకు లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తేనే కదా మాకు తెలిసేది మా జీతం ఎంత ఏమి కదా అనేది. ఉద్యోగులకి ప్రజెంట్ సిఎల్స్ అనేది కూడా లేవు. సిఎల్ లేకపోతే ఉద్యోగికి కుటుంబ అవసరాలు పడవా? కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే రీసెంట్ గా 3 నెలల కింద మా అమ్మకి ఆపరేషన్ జరిగింది, చావు బతుకుల్లో ఉందంటే సిఎల్ లేదంటున్నారు. సీఎల్ లేదన్నప్పుడు డిఎంహెచ్ఓ గారిని మీరు డైరెక్ట్ కలిసి ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి సీఎల్ ఇచ్చారా? సార్ డైరెక్టర్ డిఎంహెచ్ఓ సార్ కాదు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అడిషనల్ సిఓ అప్పారావు సార్ గారికి, అలాగే భవ్య యాజమాన్య హెడ్ క్వార్టర్ వాళ్ళకి ప్రతిసారి 3 నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వేసారిపోయాం. అటువంటి అక్కడికి వెళ్తున్నాం అనే ఉద్దేశంతోనే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేశారండి. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము అనే ఉద్దేశంతో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మా సమస్యలు అడుగుతూనే కదా మీకు తెలిసేది గవర్నమెంట్. మా సమస్యలు పరిష్కారపోగా మాపై వేధింపులు ఎంతవరకు న్యాయం అని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ గా చేరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మా 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు సమ్మెన్ నోటీస్ డిఎంహెచ్ఓ కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సమ్మెన్ నోటీస్ ఇచ్చారా? మేము ఎవరికి ఎటువంటి సమ్మె లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ లీవ్ అని ఒకటి పెట్టాం. అంటే ఉద్యోగులు ముక్కుమ్మడిగా ఒక రోజు సెలవు పెట్టడం జరిగింది. ఇది ఎటువంటి డిఎంహెచ్ వాళ్ళకి కానీ వాళ్ళకి తెలియజేశాం. భవ్య యాజమాన్యానికి 10 రోజులు నిరసన, 5 రోజులు నిరసన కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. అది ఎలా అంటే ఇప్పుడు 104 సేవలకి పల్లెటూరులో వాళ్ళకి ముసుగు అని చెప్పి మీరే చెప్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా మీరు వెహికల్స్ ఆపితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ మేము ప్రతిరోజు నుంచి గతంలో 3 నెలల కిందటి నుంచి మా సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులకి అటు అధికారులకి మొర తీసుకుంటున్నాం. కానీ మా సమస్యలు పరిష్కరించకపోగా మా పైన వేధింపులు చేస్తా ఉన్నారు.
మేము ప్రజలకు ఇంతవరకు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సర్వీస్ కి ఆటంకం కలగకుండా నిరంతరంగా కొనసాగుతుంది. మన రీసెంట్ గా శనివారం రోజు కూడా డిఎంఎస్ఓ సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనిల్ కుమార్ సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించడానికి డ్యూటీ అయిపోయిన తర్వాత విధులు ముగించుకొని రాత్రి 8 గంటల తర్వాత డిఎంఎస్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, కానీ పరిష్కార దిశగా ఇంతవరకు చర్చలు దాగిన దాఖలాలు లేవు. మేము భవ్య కంపెనీతో సానుకూలంగా 5 సంవత్సరాలు పనిచేయడానికి సానుకూలంగా మా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికి ముందు రావట్లేదు. మేము ప్రతిసారి సార్ మా సమస్యలు పరిష్కరించండి, మాకు ఈ విధంగా ఉన్నాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేవు, పే స్లిప్స్ లేవు, ఉద్యోగులకు సెలవులు లేవు, అలాగే పిఎఫ్ విషయంలో ఒక క్లారిటీ లేదు, పిఎఫ్ తక్కువ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే పిఎఫ్ అనేది ఎంప్లాయీకి చాలా అవసరం అండి. ఎందుకంటే గతంలో పిఎఫ్ కంట్రిబ్యూషన్ 1900 రూపాయలు అయ్యేది ఎంప్లాయర్ సార్, కానీ ఇప్పుడు 1500 రూపాయలు వస్తుంది, 400 రూపాయలు తగ్గింది. మాకి అలా తగ్గితే మా సీనియర్ మిత్రులకి 27,000 చిల్లర, వీళ్ళకి ఎంత తగ్గుతుంది? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు వాళ్ళు అయిపోయింది వాళ్ళకి సర్వీసు, వాళ్ళకి పెన్షన్ కంట్రిబ్యూషన్ కి తక్కువ తీసుకుంటారు, అది లాస్ ఎవరు ఇస్తారు తర్వాత? ఈరోజు వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల మేము వాళ్ళని ఏం అధికంగా డిమాండ్ చేయలేదండి. మాకు గతంలో ఏ విధంగా జీతం వస్తుందో అదే జీతంగా, అలాగే డ్రైవర్లకి స్లాబ్ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్లాబ్ అమలు చేయాలని ఈ మీడియా పూర్వకంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళతో కూడా అడిగి తెలుసుకున్నాం. అని ఇప్పుడు 5 ఏళ్లకు డ్రైవర్ సర్వీస్ అని చెప్తున్నారు, ఎలా అది ఏంటి? 2028లో హెచ్ఎంఆర్ఏ ఉన్నప్పుడు పని చేస్తున్నాము. మాకు అప్పుడు 5,600 నుంచి జీతం స్టార్ట్ అయింది. అప్పుడు డ్రైవరు, డేటా ఆపరేటరు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎంలు అందరు ఉండేవాళ్ళు. అప్పుడేమో వాళ్ళందరికేమో ఆఫ్ క్లాస్ లో తీసుకున్నారు, డ్రైవర్ ఒక్కరు మాత్రం దీంట్లోనే ఉంది. అప్పుడు పోయి మేము వచ్చి జగన్ కి అడిగినాము, ఏం సార్ మా పరిస్థితి ఏమి, అందరికీ ఆఫ్ క్లాస్ లో తీసుకున్నాం, మాకేమి ఇట్లా అంటే, లేదా మీకు గవర్నమెంట్ ప్రకారంగా జీవో నెంబర్ 3 ఇచ్చేస్తాను, మీకు పిఆర్సీ పెరిగితే మీకు కూడా పర్సెంటేజ్ వస్తుంది, మీరు ఏమి చేయకని అన్నారు. వీళ్ళు అసలు 5 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయినా మాకు ఇంకా వీళ్ళు జీతం పెంచాలా గానీ జీతం తక్కువ చేసి ఇస్తున్నారు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 26,000 వచ్చేది, ఇప్పుడు 22,000, 23,000, 21,000 వస్తుంది. ఇప్పుడు జీతాలు కట్ చేసి ఇస్తున్నారు, వీళ్ళు తగ్గించేస్తున్నారు. మాకు అపాయింట్మెంట్ లెటర్ లేవు, లీవ్స్ లేవు, ఏం లేదు. అప్పుడు హెచ్ఎంఆర్ఐ ఉన్నప్పుడు 3 వెహికల్కి 4 డ్రైవర్లు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఏమైంది, 40 బండ్లకు కానీ ఒక డ్రైవర్ కూడా ఎస్పైర్ లో లేరు, ఒక రోజు కూడా లీవ్ లేదు. 7 నెలల నుంచి ఒక లీవ్ లేదు, ఒక ఆఫ్ లేదు, ఏం లేదు. ఇంకో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకుందామా. గత ప్రభుత్వంలో మీకు జగన్ 26,000 ఇచ్చారు, ఇప్పుడు కూట ప్రభుత్వంలో 22,000 ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు? స్లాబ్ ప్రకారం అట్లా వస్తుందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మాకు ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా మాకు క్లారిటీ లేదండి. ఇస్తే కదా మాకు పే స్లిప్స్ అనేది ఇస్తే ఎంత ఈఎస్ఐ కట్ అవుతుంది, ఎంత ప్రావిడెంట్ కట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. పే స్లిప్స్ ఇస్తే కదా, అవి ఇవ్వనంత వరకు మాకు కూడా ఒక క్లారిటీ లేదు. మేము కూడా అవే డిమాండ్ చేసేది. పే స్లిప్ ఇస్తే దాన్ని బట్టి మేము కూడా ఏమైనా అడగాల్సి, ఎంత తగ్గింది శాలరీ, ఎంత ఎక్కింది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మాకు గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా ఇప్పుడు వచ్చే కంపెనీ ఇంకా తక్కువ ఇస్తుందండి. అది తెలుసుకోవాలని మేము కూడా పిఎఫ్, ఈ సిఎల్స్ ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాము. ఇవి మినిమం నీడ్స్ అండి. 26 days మాకు ఉంటే 26 days లో 1 day అన్నా మాకు ఎమర్జెన్సీనో, హెల్త్ ఇష్యూనో, ఎనీథింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో దానికోసం లీవ్ పెట్టుకుందామంటే కూడా మీకు సిఎల్స్ లేవని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో మాకు కూడా అర్థం కావట్లేదు. దానికోసం మేము కూడా 6 months ప్రొవిజన్ పీరియడ్ ఉంది, తర్వాత మేము ఇస్తాము అన్నది కూడా మేము వెయిట్ చేసాము. ఇంకా 1 month అయిపోయిందండి ప్రొవిజన్ పీరియడ్ అయిపోయి కూడా. సో ఇంక ఇప్పుడు మా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే ఒక సిఎల్ కూడా లేకుండా మేము 26 days వర్క్ చేయాలి అనేది చాలా కష్టం అయిపోతుంది. శాలరీ ఎంత, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది అనే క్లారిటీ లేకుండా జాబ్స్ చేస్తున్నాం మేము. సో మా సమస్యలు ఎలాగైనా వాళ్ళ వరకు వెళ్ళి పరిష్కరించాలని చాలా కోరుకుంటున్నాము. మేమేం కొంతమ్మ కోరికలు అవైతే ఏమీ కోరట్లేదండి. మినిమం మాకు సిఎల్ కావాలని అడుగుతున్నాము. మాకు ఎంత శాలరీ ఇస్తున్నారు, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది అనేది పే స్లిప్స్ రూపంలో మాకు ఇవ్వండి, దాన్ని బట్టి మేము చూసుకుంటామని అంటున్నాము. సో అవే ప్రొవైడ్ చేయలేకుంటున్నారు. మినిమం ఒక కూలీ పని చేసుకున్న వాళ్ళు కూడా ఆదివారం రోజు లీవ్ అనేది వస్తుంది, కానీ 104 వాళ్ళు మాత్రం నెలలో 30 రోజులు కూడా డ్యూటీ చేయడం జరిగింది. అయితే వాళ్ళైతే సీఎల్ కావాలని కోరుతున్నారు, కానీ గత ప్రభుత్వంలో 26,000 వస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత వాళ్ళకి శాలరీ వస్తున్నది కూడా ప్లే స్లిప్ లేకోకుండా వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏమంటే మాకు సీఎల్ కావాలి, ప్లే స్లిప్ కావాలని చెప్పి అడుగుతున్నారు. జెటిబి మీ కుమార్, కర్నూలు.